ఇంట్లో బనానాస్ ఎప్పుడైనా బాగా మగ్గిపోయినాయి అనుకోండి, వాటిలతో ఈ విధంగా ఈజీగా బనానా కేక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేసి చెప్తున్నాను. ట్రస్ట్ మీ, మీరెప్పుడు ఇలాంటి కేక్ ని తిని ఉండరు. సో దీనికోసం మనము 2 బనానాస్ ని స్మాష్ చేసుకొని అండ్ 1/4 కప్ ఆఫ్ కర్డ్ మిక్స్ చేసి వెనిలా ఎసెన్స్ వేసి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ రీఫైన్డ్ ఆయిల్ అనేది కూడా వేసుకొని ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు నీట్ గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని మైదా ఆర్ గోధుమ పిండి ఒక 3/4 కప్ వేసుకొని 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అన్ని వేసుకొని జల్లించుకున్న తర్వాత 1/4 కప్ చాకో చిప్స్ అనమాట. ఇవి ఆప్షనల్, వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటి బదులు మీరు నట్స్ ఏమన్నా కూడా ట్రై చేయొచ్చు. సో వేసుకొని మొత్తం లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్పాచులాతో స్వైప్ అప్ చేసుకొని, నా దగ్గర 3x6 రెక్టాంగులర్ కేక్ పాన్ ఉంది. ఈ కేక్ పాన్ లో బటర్ షీట్ లేదా పార్చ్మెంట్ పేపర్ ఏదైనా ఒకటి ప్లేస్ చేసేసి నేను బ్యాటర్ ని మొత్తం పోసుకుంటున్నాను. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ టిన్ ఉన్నా కూడా అందులో వేసుకొని బేక్ చేసుకోవచ్చు. నార్మల్ అల్యూమినియం పాత్ర సర్కిల్ టైప్ లో ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. సో 160 డిగ్రీలో నేను 30 to 35 మినిట్స్ అనేది పెట్టేసి బేక్ చేసుకున్నాను. చక్కగా బేక్ అయిపోయింది. మన ఛానల్లో ఆల్రెడీ చెప్పున్నాను బేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి స్టవ్ లో అండ్ ఓవెన్ లో అనేది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. మన బనానా చాకో చిప్ కేక్ అయితే ఇప్పుడు సూపర్ ఈజీగా రెడీ అయిపోయింది అనమాట మనకి. సో ఓవెన్ నుంచి తీసిన ఒక 1/2 అవర్ అలా ఉంచేసి నెక్స్ట్ డిమోల్డింగ్ ఈ విధంగా నైఫ్ తో సైడ్స్ అన్ని స్క్రాప్ చేసుకొని డిమోల్డింగ్ చేసుకోండి. స్మెల్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ కుదిరిందని అనిపించింది అనమాట. అందుకే మీ అందరికి తప్పకుండా రీచ్ అవ్వాలని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం బనానా కేక్ ని అయితే కట్ చేసి టేస్టింగ్ చూడబోతున్నాం అనమాట. బాగా చల్లారిన తర్వాత కట్ చేయండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కట్ చేస్తే మేబీ మీకు బ్రెడ్ అనేది ఈవెన్ గా కట్ అవ్వకపోవచ్చు. చూసారా ఎంత స్పాంజింగ్ గా ఫ్లఫీగా టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్లో కేక్ క్లాసెస్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నాను ఫ్రీగా మీకోసం. ఇంకా ఎవరైనా చూడకపోయింటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎపిసోడ్ 1 నుంచి క్లాసెస్ అన్ని కూడా చూసి నేర్చుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు కేక్ వర్క్స్ చేసి ఆ వర్క్స్ ఫోటోని నా ఇన్స్టాగ్రామ్ కి పంపించినట్లయితే చూసి నేను ఎలిజిబిలిటీ ప్రకారం కేక్ సర్టిఫికేట్ అనేది ఇస్తాను. ఓకేనా? అయితే ఈ కేక్ రెసిపీ అయితే అల్టిమేట్ గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పండి.